ఇక 10 ఏళ్ల నుంచి సాగుతున్న పంచాయతీకి తెరపడేనా? జూన్ 6న చంద్రబాబు రేవంత్ సమావేశం విభజన అంశాలకు ఫుల్ స్టాప్ పెట్టేనా? ఇక ఉమ్మడి రాజధానిగా మొన్నటి వరకు హైదరాబాద్ ఉన్నా ఇప్పుడు దాని గడువు కూడా ముగియడంతో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ కీలకంగా మారిందని చెప్పుకోవాలి. ప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా విభజన జరిగి 10 ఏళ్లు పూర్తయిపోయింది. అయితే ఈ రెండు రాష్ట్రాల మధ్య విభజనకు సంబంధించినటువంటి సమస్యలు, ఆస్తుల పంపకాలకు సంబంధించినటువంటి సమస్య ఇంకా కొలిక్కి రాలేదు. హైదరాబాద్ మీద ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి హక్కు కూడా ఆంధ్రప్రదేశ్ పూర్తిగా తొలగిపోయింది. ఈ నెల 2వ తేదీతోటి 10 ఏళ్లు పూర్తవడంతో పూర్తిగా ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాదు పూర్తిగా తెలంగాణ సొంతం అయిపోయింది. అయినప్పటికీ ఈనాటికి దీనికి సంబంధించినటువంటి విభజన సమస్యలు ఓ కొలికి రాకపోవడం రాజకీయపరమైనటువంటి అసంతృప్తికి, అసమానతలకు కారణమవుతూ ఉండడం, అలాగే నేతల మధ్య, కేంద్ర రాష్ట్ర సర్కారుల మధ్య లోపించినటువంటి సమన్వయం, అన్నింటికి మించి లోపించినటువంటి చిత్తశుద్ధిని కూడా శంకించాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వాస్తవంగా రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన 1956 నుంచి 2014 సంవత్సరం వరకు కూడా రాష్ట్ర ఆర్థిక, మానవ, సామాజిక, పరిపాలనాపరమైనటువంటి అంశాల కోసం ఏర్పాటు చేసినటువంటి అన్ని సంస్థలు కూడా ఉమ్మడి ఆస్తిగా పరిగణలోకి తీసుకుంటారు. రాష్ట్ర విభజన సమయంలో విభజన చట్టం ఏర్పాటు చేసినప్పుడు ఆ విభజన చట్టంలో షెడ్యూల్ 9, 10లో ఈ ఉమ్మడి ఆస్తులకు సంబంధించినటువంటి అంశాలను చేర్చారు. మొట్టమొదట షెడ్యూల్ 9లో 89 సంస్థలను చేర్చారు. ఆ తర్వాత మరో 2 సంస్థలను కలిపి 91 సంస్థలను ఈ 9వ షెడ్యూల్లో చేర్చారు. ఇవన్నింటినీ కూడా విభజనకు సంబంధించిన ఆ తర్వాత ఆస్తులు పంపకాలను జరపాల్సినటువంటి బాధ్యత అటు కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నప్పటికీ అవి ఇంతవరకు కొలికి రాకుండానే ఉన్నాయి. ఇక మరోవైపు నుంచి షెడ్యూల్ 10లో ఉన్నటువంటి సంస్థలు 107 మొట్టమొదట ఉంటే ఆ తర్వాత మరొక 35 సంస్థలను అందులో చేర్చి మొత్తం 142 సంస్థలను షెడ్యూల్ 10లో చేర్చారు. అంటే ఓవరాల్గా చూసినప్పుడు 91 సంస్థలు షెడ్యూల్ 9లో, అలాగే 142 సంస్థలు షెడ్యూల్ 10లో ఉమ్మడి ఆస్తికి సంబంధించినటువంటి వివాదాస్పదంగా మిగిలిపోయాయి. వీటిని జనాభా నిష్పత్తి ప్రకారం గతంలో రాష్ట్ర విభజన జరిగినప్పుడు అప్పులను ఏ రీతిలో పంపిణీ చేశారో, మిగతా అంశాల పంపిణీ విషయంలో ఏవైతే ప్రాతిపదికగా తీసుకున్నారో అదే తరహాలో 58:42% అంటే ఆంధ్రప్రదేశ్కు 58, తెలంగాణ రాష్ట్రానికి 42%గా పంపిణీ చేయాలి అని ఆంధ్రప్రదేశ్ డిమాండ్ చేస్తూ వస్తుంది. అదే సమయంలో తెలంగాణ రాష్ట్రం మాత్రం ఈ విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ వస్తుంది. 58% ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడాన్ని తెలంగాణ సర్కారు అంగీకరించడం లేదు. గత ప్రభుత్వం అంటే గతంలో 9 సంవత్సరాల పైగా పరిపాలన చేసినటువంటి బీఆర్ఎస్ సర్కారు కానీ, అక్కడ ఆంధ్రప్రదేశ్లో 2 సర్కార్లు, ఒక దశలో తెలుగుదేశం ప్రభుత్వం, 2వ దశలో వైసీపీ ప్రభుత్వం కానీ వీటికి సంబంధించినటువంటి పరిష్కార దిశగా తీసుకున్నటువంటి చర్యలు కూడా పెద్దగా కనిపించడం లేదు. అయితే ఈ నెల 6వ తేదీన 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు దీనికి విభజన సమస్యల పరిష్కారం గురించి సమావేశం అవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకోవడంతో ఈ సమస్య నిజంగానే ఒక కొలిక్కి వస్తుందా అనేటువంటి అభిప్రాయం ప్రజల్లో కూడా వ్యక్తమవుతుంది. విభజన తర్వాత పోలవరం నిర్మాణం కోసం అవసరమైనటువంటి 7 మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలపడం మినహా కొత్తగా జరిగినటువంటి చర్యలు కూడా మనకు పెద్దగా కనిపించవు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే షెడ్యూల్ 9లో ఉన్నటువంటి వాటి అన్నింటినీ సంబంధించినంత వరకు ఎన్ని స్థిరాస్తులు అప్పుల విభజన సంబంధించి ఆంధ్రప్రదేశ్ భవన్తో పాటు ఇతర అంశాలు అన్నింటినీ కూడా ఈ షెడ్యూల్ 9లో చోటు చేసుకున్నాయి. అలాగే షెడ్యూల్ 10కి సంబంధించినంత వరకు ఏవైతే శిక్షణా సంస్థలు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి మిగతా సంస్థలు, అనుబంధ సంస్థలు అన్నింటినీ కూడా ఈ షెడ్యూల్ 10లోకి చేర్చారు. ఈ రెండింటికి సంబంధించినటువంటి సమస్య ఈ రోజుకి కొలిక్కి రాకపోవడం అనేది నేతల మధ్య లోపించినటువంటి అభిప్రాయ భేదాలను, అలాగే రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉమ్మడి ఆస్తుల పంపకానికి సంబంధించినటువంటి ఆ విభేదాలనే కాకుండా రాష్ట్ర ప్రజల మధ్య కూడా ఒక రకమైనటువంటి నిర్లిప్తత చోటు చేసుకునేటువంటి పరిస్థితిని క్రియేట్ చేస్తున్నాయి.
ఈ ఉమ్మడి ఆస్తులకు సంబంధించి 1,42,000 కోట్ల రూపాయల వరకు ఆస్తులుగా ప్రాథమికంగా ఒక అంచనా ఉంది. అంటే 1,42,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి విభజన, ఆస్తులకు సంబంధించినటువంటి విభజన జరగాల్సి ఉంది ఈ రెండు రాష్ట్రాల మధ్య. వాస్తవంగా విభజన చట్టం ఏర్పాటు చేసినప్పుడే కేంద్ర ప్రభుత్వం వీటిపైన ఏమాత్రం దృష్టి కేంద్రీకరించలేదు. రాష్ట్ర విభజనని హడావుడిగా చేయడానికి చూపినంత శ్రద్ధ ఈ రెండు రాష్ట్రాల మధ్య తలెత్తేటువంటి సమస్యల పరిష్కార దిశగా కృషి చేయలేదు అనేటువంటి అభిప్రాయం గతం నుంచి కూడా కనిపిస్తూ ఉంది. ఇక వీటిని పరిష్కరించడం కోసం మధ్యలో షీలా బిడే కమిటీని ఒకదాన్ని ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత షీలా బిడే అధ్యక్షన ఏర్పడినటువంటి నిపుణుల కమిటీ ఇచ్చినటువంటి సూచనలను కూడా అమలు చేసేటువంటి ప్రయత్నం ఎక్కడ కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి దాఖలాలు కూడా కనిపించడం లేదు. ఈ కారణంగానే ఈ ఉమ్మడి సమస్యలు యథాతథంగా కొనసాగుతూ వస్తున్నాయి. ప్రభుత్వాలైతే మారుతూ వస్తున్నాయి తప్ప సమస్యలు అంటే ఒక దశాబ్దం తర్వాత కూడా ఉమ్మడిగా ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకోలేని పరిస్థితి రెండు రాష్ట్రాల్లో తలెత్తడానికి కారణం ప్రస్తుతం ఉన్నటువంటి అంటే కేంద్రం చట్టం చేసేప్పుడు వీటి మీద దృష్టి పెట్టకపోవడం అనేది కూడా మనం చెప్పుకోవాల్సినటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం. 10వ షెడ్యూల్ జాబితాలో చేర్చినటువంటి 142 సంస్థల్లో ప్రధానంగా 9 యూనివర్సిటీలు కూడా అందులో ఉన్నాయి. వాటితో పాటు ప్రభుత్వ శాఖలో అంతర్భాగంగా ఉన్నటువంటి మరొక 16 శాఖలు కూడా ఇందులో ఉన్నాయి. వీటికి సంబంధించినటువంటి విభజన కూడా ఈ రోజుకి పరిష్కారం కాలేదు. ఇక విద్యుత్ బకాయిలకు సంబంధించినటువంటి అంశాలు ఇవి కూడా దీర్ఘకాలంగా అపరిష్కృతంగానే మిగిలిపోయాయి. పోలవరం నిర్మాణం ద్వారా ముంపుకు గురయ్యేటువంటి గ్రామాలు, ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటివి, అలాగే పునరావాస సౌకర్యాలకు సంబంధించినటువంటి అంశాలు రెండు రాష్ట్రాల మధ్య చాలా కాలంగా అలా పెండింగ్లోనే ఉండిపోయాయి. ఈ రోజున పోలవరం పూర్తిస్థాయి నిర్మాణం పూర్తి చేయాలన్నా, అలాగే ఈ ఆస్తిలో పంపకాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా పరిష్కారం కావాలన్నా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఒక ముందడుగు వేయాల్సినటువంటి సహృద్భావ వాతావరణంలో నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి వాతావరణం కనిపిస్తుంది. గతంలో కొన్ని సందర్భాలలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సమావేశాలు జరిగాయి. అలాగే రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగాల సమావేశాలు జరిగాయి. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశాలు కూడా జరిగాయి. కానీ ఈ సమస్యలు మాత్రం అపరిష్కృతంగా మిగిలిపోతూ ఉన్నాయి. ఈ 6వ తేదీన జరిగేటువంటి సమావేశమైనా ఇందుకు సంబంధించినటువంటి ఒక పరిష్కారాన్ని సూచిస్తుంది అనేటువంటి ఆశావహ దృక్పథంతో సమావేశం జరగాలని కోరుకుందాం.